హలో అండి, అందరికీ నమస్తే. లైజాల్ డబ్బాలు చూడండి, చక్కగా ఉంటాయి కదా. వీటితో చక్కగా చేసుకుని అందంగా కబోర్డ్లో అమర్చుకోవచ్చు. కిచెన్లో, డైనింగ్ రూమ్లో, డైనింగ్ టేబుల్ మీద చక్కగా వీటిని షోకేస్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రకాలుగా వీటిని వాడుకోవచ్చు. చూడండి, ఆ పక్క డబ్బాని ఎలా చేశాను, ఇలా రౌండ్గా కట్ చేశాను అనమాట. మూత పెట్టి ఇలాగ స్కెచ్ పెట్టి గీసి హాఫ్ రౌండ్ అనమాట. ఇటు 3 అటు 3 సర్కిల్ గీసాను. గీసి ఎలా రౌండ్కి కట్ చేశానండి దాన్ని. ఈసారి ఎలా కట్ చేశాను, అలా కట్ చేశాను అనమాట. దీన్ని రౌండ్గా ఇటు 3 వచ్చినాయి, అవతల వైపు 3 వచ్చినాయి అనమాట. ఇది ఒక మోడల్ కట్ చేశాను. ఈ డబ్బాలతో చాలా రకాలు చేసి వాడుకోవచ్చండి. చాలా బాగున్నాయి అనమాట. దీన్ని మాత్రం మామూలుగా ప్లెయిన్గా చేస్తున్నాను చూడండి. దీనికి ఒక అర ఉంది. అరలాగా అంతవరకు మనం స్కెచ్ పెట్టి గీసేసుకుందాము. రెండు వైపులా ఆర వచ్చింది. అంతా చక్కగా మనం ఇంకా స్కేల్ పెట్టి ఏమీ పెట్టి గీయకుండానే చక్కగా ఇలాగా గీసేసుకోవచ్చు అనమాట. చూసారా, అంచున్నంత వరకు చక్కగా సమానంగా వచ్చేసింది. సమానంగా గీసేసుకుని ఇది లైన్గా కలిపేసుకోవాలి. దీన్ని రెండు వైపులా ఇట్లా సమానంగా గీసుకుని మధ్యన మాత్రం ఆర్చిలాగా గీసుకుంటే ఇది ఒక మోడల్గా ఉందండి. చాలా బాగున్నాయి డబ్బాలు. చాలా అందంగా చేసుకోవచ్చు. ఇలాగా లైజాల్ డబ్బాలు బాగుంటాయి కూడా. దీన్ని చాకు పెట్టి నిదానంగా కట్ చేసుకోవాలి మనం గీసిన వైపు. ఇది ఊరికే తెగిపోతుందండి. చాలా నిదానంగా కట్ చేసుకోవాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోయి డబ్బా వేస్ట్ అయిపోయింది. చాలా స్లోగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కట్ చేసాను. నేను దీనికి లేస్ వేస్తున్నానండి. నా దగ్గర ఈ లేస్ ఉందన్నమాట. ఒకవైపున గోల్డ్ వచ్చి ఒకవైపున గోట్లాగా వచ్చింది. ఈ లేస్ ఇలా కొంచెం గమ్ పెట్టేసి చక్కగా దీన్ని అంటించేసుకోవచ్చు. మీ దగ్గర ఏ గమ్మని అంటించుకోవచ్చు. క్విక్ పెట్టి కూడా అంటించేసుకోవచ్చు. చాలా బాగా అంటుకుపోయింది. ఇంకా ఊడమన ఊడదనమాట. ఇలాగ రెండు వైపులా కొంచెం అటు ఇటు అంటించేసుకుని ఈ రెడ్ లేస్ మాత్రమే యువతలు పెడుతున్నానండి. అది వెనక మడిపేస్తాను. ఇంకా ఊడదనమాట, గట్టిగా అంటుకుపోయింది. చూసారా, మీ దగ్గర ఏమున్నా అంటించుకోవచ్చు. లేకపోతే స్కెచ్లు ఉన్నా మంచి కలర్ ఉంటాయి కదా, ఆ పెయింట్ అన్నీ వేసుకోవచ్చు. అంచులమ్మట లేసు మీకు ఎలాంటి లేసు కావాలని వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఇలాగ మొత్తం చక్కగా రెండు కలిపేసుకుని గమ్ మాత్రం చక్కగా అంటించుకోండి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా అంటించేసుకోవాలన్నమాట. దీన్ని ఈ చేపలు చూడండి కట్ చేశాను అనమాట. షార్క్లు ఈ బ్లూ కలర్ ఈ పేపర్లో మనకి మార్కెట్లో అమ్ముతారు. ఇలాంటివి కలర్ చూడండి ఎలా ఉంది, మెరుస్తుంది కదా. ఇది కొంచెం మందంగా ఉంది. వెనకాల పేపర్ కూడా ఉంది, గమ్ ఉంది. ఈ చేప నేను ఇలా కట్ చేశానండి. దీన్ని ఏదో నాకు వచ్చినట్టు చేశాను. చూడండి, మీకు ఇష్టమైన మోడల్లో మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేకపోతే కనుక మంచి మన డిజైన్ పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా బుక్కుల్లో, వాటిలో అవి కట్ చేసుకోవచ్చు. బయట స్టిక్కర్లు అమ్ముతారు, అవన్నీ అంటించుకోవచ్చు. ఎలాగా వీలు కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. లేకపోతే పెయింట్ అన్నీ వేసుకోవచ్చు. పువ్వులు అలాంటివి కూడా చక్కగా మనం పెయింట్లో వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎలా ఏది మీకు అనుకూలంగా ఉంది అది చేయొచ్చు. నేనైతే ఈ పేపర్లు అంటిద్దాం అనిపించింది. చేపలు బాగుంటాయి అనిపించింది. అందుకని చేపలు కట్ చేస్తున్నాను చూడండి నాకు వచ్చినట్లుగా. ఇది షార్క్ అనమాట. చాలా బాగా వచ్చిందండి. మొదటిసారి కట్ చేసిన చాలా బాగా వచ్చింది. కట్ చేసుకుని చక్కగా అంటించేసుకుంటే పిల్లలకి చూడడానికి అందంగా ఉంటుంది. చేపలు అంటే మా మనవడికి చాలా ఇష్టం అండి. అందుకని చేపలు అంటిస్తున్నాను అనమాట దీనికి. చూసారా, షార్క్ అనమాట. ఇది ఎలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొంచెం షేప్ ఇచ్చుకుని కొంచెం నీట్గా చేసుకుంటే అది సరిపోద్ది అనమాట. దీనికి కళ్ళు ఇల్లు ఇంకేం అక్కర్లేదనమాట. చాలా అందంగా ఉంటుంది. చక్కగా ఇలా చేసి అంటించేసుకోవచ్చు. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వండి అబ్బా, లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్. మా ఛానల్ అనేక మందికి వెళ్ళడానికి కూడా కొంచెం మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చూసారా, అలా కట్ చేసుకుని చేపలు కొన్ని స్టార్లు ఇలా కట్ చేశానండి వాటి పేపర్లతో. ఈ కింద బాటమ్ కింద దగ్గర ఒక అంగుళం వరకు కింద అంటించామనుకోండి కొంచెం నిండుగా ఉంటుంది అనమాట. ప్లెయిన్ డబ్బా కాకుండా కొంచెం నిండుగా కనిపించుద్ది. డబ్బా కూడా అందంగా ఉంటుంది. ఒక అంగుళం వరకు కట్ చేశాను. ఈ అడుగు వైపున అంటించేసుకుని సరిపోద్ది.
దీనికి కూడా చక్కగా గమ్ అంటించేసుకొని మొత్తం అంటించేసుకోవాలండి. డబ్బాలంటే పడేయబాకండి. అన్ని డబ్బాలు మనం చేయకపోయినా ఒక 2-3 డబ్బాలు చేసి పెట్టినాం అనుకోండి, చూడడానికి అందంగా ఉంటుంది. మనం చేసామన్న సంతోషం ఉంటుంది కదా. చూడంగానే చాలా సంతోషం కలుగుద్దండి డబ్బాలు చూసినప్పుడు. అసలు 5 డబ్బాలు ఇంత అందంగా ఉన్నాయా అనిపించుద్ది అనమాట. అంత చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా కింద వైపు ఆ డబ్బాకేమో ఎరుపు అంటించాను, దీనికేమో బ్లూ అంటించానండి. ఈ చేపలు అంటించేసుకుందాం. దీనికి చేపలు చేసాం కదా, ఈ చేపలను చక్కగా ఇలాగ అంటించేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుందండి డబ్బా మాత్రం. చక్కగా ఇలా ట్రై చేయండి. సరే, ఒక స్టార్ కట్ చేశాను. ఇదొక కలర్ పేపర్ అన్నమాట. ఇవన్నీ మనకు అందుబాటులో దొరికాయండి. మామూలు షాపులో ఫ్యాన్సీలో అట్లా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా మనం తెచ్చేసుకుని మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం చేయొచ్చు. ఇది గోల్డ్ ఫిష్ చూసారా ఎంత బాగుందో. అది 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 బ్లూ వేలు ఏది ఉంటాయి కదండి, బ్లూ కలర్లో, అదనమాట. షార్కులు, వేళ్ళు, గోల్డ్ ఫిష్లు, రకరకాల ఫిష్లు చేసేసి మనం అంటించేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో డబ్బా. మీకు నచ్చిందా? నచ్చితే కానీ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. బాగుందో బాగాలేదో కూడా చెప్పండి. లైజాల్ డబ్బాని చూసారా, 2 రకాలుగా ఇలా కట్ చేసుకుని చక్కగా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, స్పూన్లు వేసుకోవచ్చు, పెన్లు వేసుకోవచ్చు, చక్కగా ఫోన్లు పెట్టుకొని మన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా వాడచ్చండి దీన్ని. చూసారు 2 డబ్బాలు అందంగా ఉన్నాయన్నమాట. 2 రకాలు, 2 వైపులు 2 రకాలు అంటించాను. ఇదొక రకం. చూడండి ఎంత బాగుందో. డబ్బాకి ఎంత అందం వచ్చిందనమాట ఇవన్నీ అంటిస్తే. చాలా బాగుందండి. ఇలా స్పూన్లు వేసుకుని మన కిచెన్లో పెట్టేసుకోవచ్చు. కిచెన్కే అందంగా ఉంటుంది అనమాట ఇలాంటివి చేసుకుంటే. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారితో సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయని వారుంటే కనుక ఇలా ట్రై చేయండి. లైజాల్ డబ్బాలు చాలా బాగున్నాయి. ఇలా చేసుకుని చక్కగా మనం ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. చూసారా, ఈ వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.